సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల. అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హైని. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నాం. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. వాజీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిరోజు పొలిటికల్ అప్డేట్స్ అందిస్తున్న వాజీ సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే రేపు జిల్లాలోకి నందమూరి బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో ఈరోజు అశోక్ బంగ్లాలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాకి నందమూరి బాలకృష్ణ రాక, అదేవిధంగా రెండో విషయానికి వస్తే ఈవీఎంలు కేటాయింపు, పోలింగ్ బూత్ల వారీగా ఈవీఎంలు కేటాయింపు అనే ప్రక్రియ ఈరోజు ప్రధానంగా జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు మరింత జోరందుకున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలోని ఇరు పార్టీలు తమ ప్రచారాల్లో జోరును చూపిస్తున్నాయి. ఇంకా రాష్ట్రం విషయానికి వస్తే జగన్పై చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎందుకంటే విధ్వంసం చేయడమే జగన్ స్వభావం, జే బ్రాండ్తో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారని చెప్పేసి ప్రజాగళం సభలో ఆయన జగన్పై విరుచుకుపడ్డారు. ఇంకా రెండో విషయానికి వస్తే విపక్ష లేని పాలన అందిద్దాం, విపక్షత లేని మార్పుని సాధించామని ప్రజల ఆశీస్సులే తనకి శ్రీరామ రక్ష అని చెప్పేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలోని అదే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇంకా మూడో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తన వారాహి సభలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు జగన్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం ఇంకెంత అధోగతి పాలవుతుంది, ఎవరి చేతి చేతి నీళ్ళు మీరు తాగకుండా మన కష్టంలో మనం బతుకుదాం, ఏవో సంక్షేమాలు వస్తాయి ఇవో వస్తాయి అని చెప్పేసి రేపు అభివృద్ధిని అందించే పార్టీని మీరు అధికారంలోకి తీసుకురావాలి తప్ప సంక్షేమం కోసం ఆశపడి పార్టీలను మీరు అధికారంలోకి మరోసారి తీసుకొస్తే మళ్ళీ రాష్ట్రం మరొక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి రాష్ట్రాన్ని ఇంకా పూర్తిగా దోపిడీ చేస్తారని చెప్పి ఆయన ప్రజలకు పిలుపుని నేపథ్యం. ఇప్పుడు జిల్లా విషయానికి వస్తే రెండో ర్యాండమైజ్ ద్వారా పోలింగ్ కేంద్రాలకి సరిపడా ఈవీఎంలను ఈరోజు కేటాయించారు. అయితే ఈ పోలింగ్ కేంద్రాలు ఈవీఎంని ఏ విధంగా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్యని, దాని పరంగా వీవీప్యాడ్లని, తర్వాత బ్యాలెట్ యూనిట్లని, కంట్రోల్ యూనిట్లని ప్రతి కేంద్రానికి ప్రతి నియోజకవర్గానికి ఒక 20% ఎక్స్ట్రా. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇవి మొరాయింపులు చేయడం కానీ, పని చేయకపోవడం కానీ, అప్పటికప్పుడు మొరాయిస్తే కొంత పోలింగ్ విషయంలోని ఆలస్యం జరుగుతుందన్న నేపథ్యంలోని ప్రతి నియోజకవర్గానికి అదనంగా 20%, అదనంగా 30%, కొన్ని చోట్ల మరొక 20% కేటాయించిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈరోజు ఆ కేటాయింపులు జరిగాయి. అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు కూడా క్షుణ్ణంగా అధికారులకి, పోలింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఇక రెండో విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేపు విజయనగరంలో జరగబోయే బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు సాయంత్రం గంట సంబంధం జరిగే బహిరంగ సభలో అన్స్టాపబుల్ అంటూ రేపు మన ముందుకు రాబోతున్నారు. అదే ఈరోజు చిగురుపల్లిలో ముగించుకున్న అనంతరం విజయనగరంలో 5 గంటలకు సభ ఉంటుందని, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలక నాయకులందరూ మీడియా సమావేశం ద్వారా ఆయన పర్యటన వివరాలను వివరించారు. ఈ పర్యటనని పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు పిలుపునిచ్చిన నేపథ్యం. అయితే రెండో విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే
తన ప్రచారంలో జోరు అందుకుంటున్నారు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కార్యకర్తలు అంతా వాడవాడలా చుట్టేస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో వాళ్ళు కొత్త నినాదంతో అందుబాటులో ఉన్న వ్యక్తులకు ఆదరించండి, ఆపదలో ఆదుకున్న వారిని ఆశీర్వదించండి, ఈసారి ఎన్నికల్లో కోలగట్ల వీరభద్రస్వామిని మరోసారి ఎన్నుకోండి అంటూ నినాదంతో ప్రతి వార్డులో ప్రతి వీధిలోని విడిపోయి మరి ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్వామన్న అవినీతి లేని పాలన జగనన్న అందిస్తే సంక్షేమం అభివృద్ధి చేసి చూపించిన ఘనత స్వామన్నదని చెప్పి అటువంటి స్వామన్న పిలిస్తే పలికే స్వామన్నను మనం గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న నేపథ్యం. అయితే ఈ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఈ అభ్యర్థి అదే ఉమ్మడి కూటమి అభ్యర్థి అతిథి విజయలక్ష్మీరాజు తన ప్రచారాన్ని కూడా ప్రతిరోజు జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ప్రచారంలోని బాగా ఆవిడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కీలకమైన ప్రశాంతంగా ఉండే విజయనగరంలో సెటిల్మెంట్లు భూ కబ్జాలు చేసేవారిని ఇంటికి పంపించాలని చెప్పేసి ఆవిడ పిలుపునిచ్చిన నేపథ్యం. అంటే ఇది కొద్దిగా ఆరోపణ అనే చెప్పాలి. అయితే ఇందులో ఇంటింటి ప్రచారంలోనూ బాబు సూపర్ 6 పథకాలని ప్రకటిస్తూ కూడా ఈ కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ తీసుకొచ్చారు. ప్రజల ఆస్తులను దోచుకోవడానికే ఈ ప్రభుత్వం ఇటువంటి యాక్టులు తీసుకొస్తుంది. రేపు చంద్రబాబు వస్తే మన ఆస్తులు మనకు రక్షణగా ఉంటారు, రాష్ట్రానికి ఒక రక్షణగా ఉంటారు. అదేవిధంగా భూబకాసుల్ని కబ్జా రాయల్ని ఎన్నుకోకుండా మన నియోజకవర్గాన్ని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఆ దిశగా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని చెప్పి ఆమెను పిలుపునిచ్చిన నేపథ్యం. ఇంకా రాష్ట్రం విషయానికి వస్తే చంద్రబాబు ప్రజాగలంలోని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ నియంత వలె పరిపాలిద్దామని అనుకున్నారని విధ్వంసం చేయడం స్వభావం అని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్లోని ప్రజాగలంలోని అన్న నేపథ్యం. జే బ్రాండ్లు పెట్టి ఇష్టానుసారంగా ప్రజల జీవితాలను అతలాకుతలం చేశారని, అదే 30,000 మంది ఆడబిడ్డల తాలిబొట్లను తెంచిన నీచమైన చరిత్ర జగన్కు ఉందని చెప్పారు. అయితే ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణం దగ్గర నిలబెట్టిన మాట మర్చిపోకూడదని, అంటే ఈ ప్రభుత్వానికి పాలన చేత కాదు, కేవలం విధ్వంసంతో కూల్చివేతతో పాలన మొదలుపెట్టిన ఈ ప్రభుత్వాన్ని కూల్చే బాధ్యత ప్రజలదే అని చెప్పి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యం. ఇంకా మూడో విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా మంగళవారం అతని తరపున మంగళగిరిలో ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకతని, మంగళగిరిలో వాళ్ళు చేస్తున్న అభివృద్ధిని, అంటే గత ఎన్నికల్లో ఓటమి పాలని 5 ఏళ్ళు ఏ ఒక్కరోజు కూడా మంగళగిరి ప్రజలకి లోకేష్ దూరంగా లేరని చెప్పి అనేక విధాలుగా పరోక్షంగా అభివృద్ధికి తోడ్పడుతున్నారని, అందరిని ఆదుకున్నారని, అటువంటి వ్యక్తిని మరోసారి గెలిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మళ్ళీ మన రాజధాని పునర్నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పి ఆవిడ ప్రచారం చేస్తున్నారు. జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే తన బలమైన సంకల్పం అని చెప్పి జనసేన అధినేత మరోసారి తన వారాహి యాత్రలో ప్రజలకి చెప్పారు. అంటే జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కలిగినప్పుడే ప్రజలు స్వచ్ఛంగా స్వేచ్ఛగా బతికే అవకాశం ఉంటుందని, ఈ సైకో పాలనలోని రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థులు కానీ ఎటువంటి నష్టం పోతున్నారో ఒక్కసారి అర్థం చేసుకుని ఓటు వేసే ముందు మరొక్కసారి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యం. ఇంకా జగన్మోహన్ రెడ్డి తన సభలో చెబుతూ జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, గతంలో ఎప్పుడు జరిగిన విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డిది. అయితే చంద్రబాబు నాయుడు వాలంటీర్లని ఎగతాళి చేసిన అదే చంద్రబాబు నాయుడు వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తానని చెప్పడం, అదే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తానని ఇంతవరకు చెప్పలేకపోయాడు. అంటే జగన్ అందులో సక్సెస్ అయినట్టే కదా. అదే జన్మభూమి కమిటీలను కొనసాగిస్తానని ఎందుకు చెప్పలేకపోయాడు అంటే, ఒక రకంగా మీ జగన్, మీ తమ్ముడు, మీ అన్న చేపట్టిన సంక్షేమ పథకాలు ఈ విధంగా ఉంటాయి, మళ్ళీ ఈ సంక్షేమ పాలన మీ ఇంటికే నేరుగా అందాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, మీ భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నికలు, మరొకసారి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చిన నేపథ్యం. ఇక ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అటువైపు సీనియర్ నాయకులు కొలగట్ల వీరభద్ర స్వామితో ఢీకొడుతున్న అతిథి విజయలక్ష్మి గారు విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, ఏ వర్గాలు కలిసి వస్తున్నాయి, రానున్న రోజుల్లోని ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇటువంటి అంశాలపై ఆ పార్టీ సీనియర్ నాయకులు పిల్లా విజయ్ కుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం విరామం తర్వాత. సిద్ధ యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. అయితే ఈరోజు విజయనగరం నియోజకవర్గంలోని
నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ ప్రచారాలు కానీ రాజకీయ వేడి కానీ చేరికలు కానీ జరుగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోని తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీలోకి చేరి ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి సీనియర్ నాయకులు పిల్లా విజయ్ కుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటి? ముందుగా వాజీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభినందనలు, నమస్కారాలు, పిల్లలకు నా ఆశీర్వాదాలు. ప్రచారం ఎలా ఉంది సార్? అదేవిధంగా కూటమి సభ్యుల సహకారం ఎలా ఉంది? మా కూటమి అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు పుష్పాటి అశోక్ గజపతిరాజు గారి కుమార్తె శ్రీమతి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు కూటమి అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి అందులో మొట్టమొదటి లిస్టులోనే పేరు రావడంతో మా ప్రచారం అనేది చాలా వరకు ముగిసిందని చెప్పచ్చు. ఇక 2-3 సార్లు కూడా ఇంకా ఉన్న పార్టీల్లో కూడా తిరగడానికి అవుతుంది. ముఖ్యంగా మా అదృష్టం ఏంటంటే అభ్యర్థి అనే వాళ్ళు తిరగడానికి చాలా కష్టపడవలసిన పరిస్థితి. కానీ మా అభ్యర్థి చూస్తే ఇంకెక్కడ తిరగాలి, ఏ ఊరు ఉండిపోయింది, ఏ పార్టీ ఉండిపోయింది అని ఉత్సాహం చూపించిన యువత అవడం వలన మాకు చాలా ఊపందుకుంటుంది. ఈ వయసులో ఇన్ని ఎలక్షన్లు చూసాం కానీ అభ్యర్థులు ఎప్పుడు నడలేకపోవడం, తిరగలేకపోవడం, సమస్యలు పోవడం ఇలాంటివి జరిగినా మా అభ్యర్థి నిర్ణయం చేసిన నుంచి ఇవాళ ఉదయం దాసనపేటలో తిరిగినంత వరకు అతి ఉత్సాహంతో అంత ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ఇంకెవరైనా వెనకం చేస్తే పదండి ఇంక వెళ్దాం అని చెప్తూ ఇంత ఎండలో కూడా ఆవిడ చేస్తున్న ప్రచారం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అది గెలుపుకి ఒక సంకేతం. ఎందుకంటే అభ్యర్థిలో ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే గెలుపు అనే ధీమా కలిగినప్పుడే అని నేను చెప్తున్నాను. ఇప్పుడు మీది కూటమి, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత అన్ని పార్టీలు కలిసి ప్రచారం చేస్తున్నాయి. అంటే వివిధ పార్టీల నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు, జూనియర్లు అందరూ సమన్వయం ఉంటేనే ఏదైనా సక్సెస్ అనేది సాధించగలం. ఈ సమన్వయం ఉన్నదా? ఏమైనా అటు ఇటు అలకలు ఇటువంటి ఏమైనా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా? అటువంటివి ఏమి లేవండి. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ నియంత పాలనని రాష్ట్రంలోని ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని తరిమి కొట్టాలనే ఒక తపన, ఆలోచన మాకు, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే విధంగా జనసేన పార్టీ తాలూకా కార్యకర్తలకు, జనసైనికులకు, వీర మహిళలకు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి వీళ్ళందరూ కూడా ఎంతో కసిగా ఈ అభ్యర్థి మనం గెలవాలి, ఈ అభ్యర్థిని ఓడించాలని సైమల్టేనియస్గా రెండు ఒక లైన్లో వెళ్ళడం వలన ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కమ్యూనికేషన్ గ్యాప్ ఒకప్పుడు అటు ఇటుగా జరిగినప్పటికీ తెలుసుకొని మేడం గారు ఎక్కడ తిరుగుతున్నారు, మేడం గారు మీటింగ్లు ఎక్కడ అనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరూ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా అలాగే శ్రీమతి యశస్విని గారు జనసేన పార్టీకి రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం ఇన్ఛార్జ్ అవ్వడం, అలాగే ఇక్కడ ఇమ్మంది సుధీర్ కుమార్ గారు పట్టణానికి ప్రస్తుతానికి ఉన్నారు. ఈశ్వరరావు గారు మరి రాష్ట్రం జిల్లాకు కానీ అతను అభ్యర్థి అవడం వలన అతని ఆధ్వర్యంలో మధ్య రమేష్ అని కానీ, ఆచార్య గారు కానీ, శివప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా బీజేపీ ప్రతి ఒక్కరు కూడా మేము వాళ్ళంతటా వాళ్ళు వస్తూ మా కార్యక్రమం అప్పచెప్పండి, మాకు ఏం పని చేయాలని వాళ్ళు ఉత్సాహం చూస్తుంటే అందరిలో ఒకటే పట్టుదల, ఒకటే దీక్ష, ఒకటే తపన, ఒకటే ఆలోచన ఈ ఉండడం అనేది మా అతిథి గజపతిరాజు గారికి చాలా అదృష్టం అని భావిస్తూ ఆవిడ కూడా ఎక్కడ కూడా సభల్లో ఆవిడ మాట్లాడినప్పుడు ముందు జన సైనికులతోని, అలాగే జనసేన పార్టీ నుంచి కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మాట్లాడించిన తర్వాత ఆమె మాట్లాడాక లాస్ట్లో ఆమె తండ్రి గారైనటువంటి మాన్సాస్ వ్యవస్థ అధ్యక్షులైనటువంటి పుష్పాటి అశోక్ గజపతిరాజు గారు తమ సందేశాన్ని ఇస్తున్నారు జంక్షన్ మీటింగ్లో కూడా. అది ఇంత దీనిగా మేము కలుస్తామని అంటే స్టార్టింగ్లో అనుకున్నాం, ఎందుకంటే ఇది వాళ్ళకి కలుస్తుంది కానీ నిజంగా లెక్కలు అతుక్కుపోయి ఈ రకంగా తిరగడం అనేది మా కార్యకర్తల్లో ఉత్తేజం, ఆనందం, సంతోషం కలిగిందని చెప్పడంలో సందేహం లేదండి.
సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు కొన్ని నిర్వహించారు. తర్వాత అక్కడి నుంచి బొత్స గారితో మళ్ళీ వైకాపాకి వచ్చారు. ఇప్పుడు వైకాపాను వీడాల్సిన అవసరం ఏమొచ్చింది? కారణం ముఖ్యంగా వైకాపా వీడడానికి కారణం రాష్ట్ర పరిస్థితి ఒక పక్కన ఉంటున్నప్పటికీ స్థానిక శాసనసభ్యుడి తాలూకా దురాఘాతాలు, దురాలోచనలు, తప్పుడు వ్యవహారాలు, నియంతృత్వ విధానాలు, వీటికి మేము ఇష్టం లేక వీడడం అయ్యిందండి. ఎందుకంటే అతను ఎంత దురాలోచన అంటే, మేము పార్టీ కష్టంలో ఉన్నప్పుడు సమైక్యాంధ్రలో కానీ అప్పుడు కానీ మా శ్రీమతి పిల్లా వినాయకమ్మ గారు మేయర్గా, అదే కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్గా అతి కష్టం మీద పార్టీకి ఓట్లు వేయని టైంలో కూడా మేము ఆర్థిక వ్యయ ప్రయాసాలు కూడి నిలబడ్డాం పార్టీ కోసం. అదే మనిషి మొన్న అవకాశం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కూతురుని ట్రై చేద్దాం అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాపు కులస్తులకు ఇవ్వాలని ఒక నియమం చెప్పగానే తప్పనిసరిగా మాకు ఇవ్వాలి, కానీ మాకు ఎక్కడ ఇచ్చినట్టయితే ఆయనకి ఎక్కడైతే ఎదురుకుపోతానో అన్న ఒక ఆలోచనతో తప్పుడు వ్యవహారం చేసి ఇప్పుడు కూడా ఎలక్షన్ల ముందు చెప్తుంటారు, నా పిల్లల తోడు, నా భార్య తోడు, ఈసారి మీకు చేస్తానని చెప్పి. మాకు ప్రతి ఎలక్షన్లో అలాగే చేశారు. 4 ఎలక్షన్లో కూడా మేము ఓడిపోవడానికి ప్రజలు కాదు, పక్కనున్న ఇతనేనని నిస్సందేహం చెప్పచ్చు. ఇటువంటి జరుగుతున్న ఈలోపుగా విజయనగరంలో ఈ భూ కబ్జాలు, చెరువులు, గడ్డలు కప్పేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ చూసినా లంచగొండితనం, ఆఫీసుల్లో కూడా నియంతృత్వం, అన్నీ నేనే వ్యవహరిస్తూ, శాసనసభ్యుడికి కొన్ని పరిమితులు ఉంటాయి, మేయర్కి కొన్ని పరిమితులు ఉంటాయి, కార్పొరేటర్కి కొన్ని పరిమితులు ఉంటాయి. అటువంటివి కాకుండా మొత్తం అంతా నేనేనని, ఏదైనా నాకే రావాలి, ఏ ఆదాయమైనా నాకే రావాలని ఒక తపంతో ఏకఛత్రాధిపత్యంగా ప్రవర్తిస్తున్న అతను తీర్పు నచ్చక మేము పెద్దలకు తెలియజేయడం జరిగింది. పెద్దలు విజయసాయిరెడ్డి గారికి చెప్పాం. అప్పటి ఎలక్షన్లో కూడా ఆయన ఒంటొద్దు పోకళ్ళని తెలియజేశాం. ఆయన ఒంటొద్దు పోకళ్ళకి సీనియర్ నాయకులు, ముఖ్యంగా ఇతనికండి కాపు కుల ద్రోహి అండి, కాపు కులం అంటే ఇష్టం ఉండదు, కాపుల్ని ఏ రకంగా అణచాలని ఒక ఆలోచనతోనే ఎప్పుడు ఉంటుంటాడు. ఆ ఉద్దేశంతోనే కోరాడు సూర్యప్రభాతి, లంక వరలక్ష్మి, తాళపూడి రాజ్యలక్ష్మి, కర్ణం విజయలక్ష్మి, ఇలాగ చాలామంది కాపు క్యాండిడేట్లు, గెలిచే క్యాండిడేట్లు అయితే దొంతల శ్రీని గారు భార్య, దొంతల తడక వాళ్ళు కడపాకలోని మొత్తం ఒక 10-12 సీట్లు ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకుండా వాళ్ళని అణచివేయాలని ఒక ఆలోచనతో అసలు ఎవరు చెప్పినా వినకుండా నియంతృత్వంగా వ్యవహరించారు. అలాగే పెద్దల సాయిరెడ్డి గారికి దృష్టిలో పెట్టాం, అలాగే సత్యబాబు గారి దృష్టిలో పెట్టాం. ఇవన్నీ జరిగాయి. అయినప్పటికి కూడా మేము పార్టీ విజయాని కోసం సత్యబాబు గారు చెప్పడంతో మేము పార్టీ విజయం కోసం కృషి చేసాం. ఈరోజు సీట్లన్నీ గెలుచుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇతని తాలూకా ఇతరత్ర అతని పర్సనల్ మ్యాటర్స్ ఇదే చెప్పాం కదండి, ఈ రియల్ ఎస్టేటు, అపార్ట్మెంట్లో వాటాలు, ఏ మార్కెట్లో ఏది అడిగినా చేసుకోవడం, విజయనగరంలో అనేక వ్యాపార సంస్థలు, వ్యాపారస్తులు నాశనం అయిపోవడానికి కూడా కారణం ఆయన చేశారు. ఆయన వ్యాపారాలు పెట్టుకొని మిగతా వాళ్ళందరూ పాడైపోవాలనే ఆలోచనతో, ఎందుకంటే అతనికి తన అక్కర్లేదు, తనకి డబ్బు సంపాదన అన్నది. విజయనగరంలో రిలయన్స్ మార్ట్ని తెచ్చిన ఇది తెచ్చి అతని బిల్డింగ్లోనే పెట్టడం వల్ల మార్కెట్లో చాలా కిరాణా కొట్లు, డిపార్ట్మెంట్ స్టోర్స్ వాళ్ళు చాలా ఆర్థికంగా నష్టపోయారు. అదేవిధంగా క్రితం సంవత్సరం మార్కెట్లోకి సౌత్ ఇండియా మాల్ తెచ్చి దానికి పురాతనమైన నెహ్రూ పార్కును కొట్టివేసి ఒక రోడ్డు వేసి వ్యాపారం పెరగడానికి చేస్తే కిందటి సంవత్సరం హోల్సేల్ మార్కెట్లో మొత్తం వ్యాపారం పోయి వ్యాపారస్తులందరూ గోగులు పెట్టారు. నిజంగా ఇతను ఎమ్మెల్యే అయినందుకు లోకల్గా ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించి లోకల్గా సంపద పెరిగేటట్టు చేయవలసింది కాకుండా ఇతరత్ర వాళ్ళతో ఇతను వాటాలు పెట్టుకొని ఈ వాటాలతో ఇవన్నీ చేసి, అలాగే ఈ జ్యువెలరీ షాపులు కూడా చూసుకుంటే అనేక జ్యువెలరీ షాపులు అవన్నీ కూడా తెచ్చిన ఘనత అతనిదే. ప్రతి జ్యువెలరీ షాప్లోని కూడా వాటాలు ఉన్నాయి, వాటిని కావాలని మీరు రుజువు చేయగలరు. అలా పెట్టడం వలన మామూలు వైష్ణవులు అనేవాళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు వైష్ణవులు వ్యాపారం చేస్తే లోకల్గా ఉన్న విశ్వబ్రాహ్మణ్స్కి వర్కింగ్కి అవకాశం వచ్చేది, పనితనం వచ్చేది. ఇవాళ పని లేకుండా మొత్తం మిషనరీ నుంచి మీద నుంచి ఎక్స్పోర్ట్ చేసిన వస్తువులు తేవడం వలన ఇక్కడ వ్యాపారాన్ని పూర్తిగా స్థానికుల మటుకు పూర్తిగా నిరుపేదలు అయిపోయారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సందర్భంలో ఇప్పుడు బొత్సకు ప్రధాన అంచనాడిగా ఉంది బొత్స, ఇందులోని బొత్స వర్గం అని చెప్పి మిమ్మల్ని వేరుగా కొద్ది రోజులు అనుకున్నాం, బొత్స వర్గం అనుకునేవారు.
అటువంటి బొత్స గారు మీరు పార్టీ మారిపోతున్నప్పుడు కనీసం ఆపమనే ప్రయత్నం చేయలేదండి. అంటే మీరు ఆత్మని అనుకుంటున్నారు. నేనైతే మటుకు ఒక పద్ధతి నీతిగా చేసిన రాజకీయం చేసిన మనుషులు అండి. ఎందుకంటే ఆయనలాగా బ్యాలెట్ పేపర్లో ఒక పక్క నుంచి బ్యాలెట్ బాక్స్లో ఉంటుండగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. లాస్ట్ మినిట్ వరకు కౌన్సిల్లో మమ్మల్ని అందరిని నిలబెట్టి బ్యాలెట్లు ఉన్నాయి, ఇంకా కౌంటింగ్ కావాలని వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అతను గంటకు ఒక పార్టీ మారుస్తాడు, గడికో గుర్తు తెచ్చుకుంటాడు. ఇటువంటి అన్నీ ఉన్న మనిషికి మనకు నచ్చదు. మనం స్టేట్ ఫార్వర్డ్గా ఉంటాం. పార్టీ అంటే పార్టీయే, మనిషి అంటే మనిషి అనేది ఉన్నది. ఎందుకంటే అతను ఎంత దుర్మార్గుడు అంటే ఆయన ఎలక్షన్లో నిలబడినప్పుడు మొన్నటిసారి శాసనసభ ఎన్నికల్లో నాకు ఓటేయండి, పార్లమెంట్కి వచ్చేసరికి అశోక్ గజపతిరాజు గారికి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేసిన ఘనత, ఆ రోజు బెల్లాం చంద్రశేఖర్ గారిని మోసం చేయడానికి ప్రయత్నం చేసిన వైనం విజయనగరం ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే అదేవిధంగా ఆ రోజు 26,000 మెజార్టీ అశోక్ గజపతిరాజు గారికి వచ్చింది. ఈయన చూస్తే మన మేడం చూస్తే 5,600 ఓట్లు ఓడిపోయారంటే ఎంత క్రాస్ పోలింగ్ చేయించుకున్నారో, ఎంత ఇచ్చేశారన్నది అందరూ తెలుసు. ఇలాంటి విషయాలన్నిటి కూడా మాకు తెలిసి మేము కొత్త సత్యనారాయణ గారికి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని సత్యబాబు గారు ఇలా ఉంది, ఇటువంటి ఆగడాలు చేస్తున్నాడు, మీరు చూస్తే రాష్ట్రంలోని రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, జిల్లా రాజకీయాలు పట్టించుకోవటం లేదు అని చెప్తే అతను ఎన్నోసార్లు పిలిచి చెప్పారు కలపకెళ్ళమని చెప్పేసి. అతనికి చెప్పాం, ఇక్కడ స్థానిక చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారు చెప్పాం. అయితే విసిగి చెందిన తర్వాత మేము పార్టీ విడిపోతున్నామని సాంప్రదాయంగా చెప్పాలి కనుక మొట్టమొదటిగా నేను బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాను. ఈరోజు తెలుసో తెలియకో మనం ఇన్నాళ్ళ నుంచి నాకంటే చిన్నవాడైనా బొత్స సత్యనారాయణ, రాజకీయాల్లో కూడా నాకంటే జూనియర్ అయినప్పటికీ అతని ఎదుగుదలని మేము స్వాగతించాం. ఎందుకంటే అతని అదృష్టానికి వేయాలని చెప్పి మాకు ఏం ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. అయితే ఇటువంటి విషయాల్లో చూస్తున్నప్పుడు మటుకు మాకు ద్రోహం చేస్తున్న ఇలాంటి వ్యక్తితో మేము పయనించలేమని చెప్తే నేను కూడా చెప్పి చూశాను. అతని తాలూకా మోసాలు మాయలు కూడా నేను విన్నాను. ఆఖరికి ఆయన ఎంతవరకు వచ్చాడంటే నా మంత్రిత్వాన్ని అడ్డుపెట్టినంత స్థాయికి వెళ్ళిపోయాడు. అతనికి బాగా కళ్ళు నెత్తి మీదకి వచ్చి, మరి నువ్వైతే ఇక్కడ మనలేవు, నీ ఇష్టం, నీ నిర్ణయం ఏం తీసుకున్నా సరే దానికి నేను సపోర్ట్ చేస్తాను, నేనేమనుకోను, నేను నచ్చిన పని చేయమని చెప్తాను. మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి కూడా వైకాపా నాయకులు సపోర్ట్ ఉందండి? ఏంటి వైకాపా నాయకులు ప్రధానంగా జిల్లాల నాయకులు కానీ సత్యబాబు గల్లాటి గారు అందరూ ఉన్నారు జిల్లాలోని. ఏ పని నేనండి, నాకు 27 ఏళ్ళ క్రితం నాకు పదవి వచ్చిందండి. 27 ఏళ్ళ క్రితం నేను విజయనగరంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాను. ఆ తర్వాత నుంచి ఇవాళ వరకు నేను పార్టీ పోస్టులు చేశాను, కానీ ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ కానీ ప్రజల నుంచి పోస్ట్ కానీ చేయలేదు. ఆ తర్వాత నుంచి అయినప్పటికీ నాకు ప్రజల్లోని ప్రభుత్వ అధికారుల్లో కూడా పని ఉండి ప్రజలకు అందరికీ ఏదో సాయం చేస్తూ ప్రజల్లో నేను ఎప్పుడూ ఉన్నాను కనుకే నాకంటూ గుడ్ విల్ ఉందండి. దానికి అన్ని విధాల సహాయ సహకారాలు జిల్లా అధికారులు, జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు చేశారు. ఎక్సెప్ట్ విజయనగరం నాయకుడు తప్ప. అతన్ని కాదనేసి కూడా మేము పనులు చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే మాకున్న అంటే అధికారులతో ఉన్న చనువాన్ని మేము కోరేది కూడా మంచి పనులే. మేము చెరువు కప్పుతామని కానీ భూ కబ్జాలు చేస్తాం కానీ ఇంకోటి కానీ లంచగొండితనం కానీ లేదు కనుక వాళ్ళు తప్పనిసరిగా సపోర్ట్ చేసేవాళ్ళు. కనుక నేను ఇన్నాళ్ళు రాజకీయం చేయగలిగాను. రాజకీయాల్లో పదవులైన వాళ్ళు ఎక్కువ రోజులు మనలేదండి, అది నానుడి. ఇంకో ప్రధాన విషయానికి వస్తే ఈ ఎమ్మెల్యే విజయనగరం ఎమ్మెల్యే ఆగడా చేయలేక ఆ వ్యక్తిని వ్యతిరేకించి బయటకు వచ్చామంటున్నారు. ఆ వ్యక్తి కోసమే, ఆ వ్యక్తితో ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ నినాదాన్ని తీసుకొచ్చారు. బీసీ నినాదం తీసుకొచ్చారు. అయితే ఆ బీసీ నినాదం ఎలాగైనా బీసీలకి సీట్ కేటాయించాలి అన్నారు. ఇప్పుడు పార్టీ మారారు, మీరు కాంగ్రెస్ పార్టీతో పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకి ఇచ్చిన సీటు. రెండో విషయం, మీరు ఇప్పుడు వెళ్ళి పనిచేసిన కూడా ఓసీ క్యాండిడేట్ కిందనే, ఓసీ క్యాండిడేట్ అది కోసం. అంటే ఈ బీసీ నినాదాన్ని ఎక్కడ వదిలేశారు? దేనికోసం లేవనెత్తారు, ఎక్కడ వదిలేశారు? బీసీ నినాదం వదిలేది అనేది లేదండి. మేము విజయనగరం నియోజకవర్గం వరకు మేము ఆ రోజు బీసీ నినాదం చెప్పినప్పుడు 2,30,000 ఓట్లలో 60,000 మంది 60,000 మంది కాపులు ఉన్నారండి, 40,000 మంది యాదవులు ఉన్నారు, ఓ 15,000 మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, ఓ 7,000 మంది దాకా దేవాంగులు ఉన్నారు.
హరిజనులు 30,000 మంది ఉన్నారు, 10,000 బ్రాహ్మణులు ఉన్నారు, 10,000 మంది ముస్లింలు ఉన్నారు. వీళ్ళంతా కూడా విజయనగరం నియోజకవర్గంలో ఉంటుండగా విజయనగరం నియోజకవర్గం ఎప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్కి ఇస్తుంది ఏంటి అనే ఒక ఆలోచన విధానం వచ్చి బీసీ నినాదం తేడం జరిగింది. అయితే నియోజకవర్గం పరిస్థితి ప్రకారం ఎన్నిసార్లు మేము రిప్రజెంట్ చేసినా ఈ అభ్యర్థిని మార్చడానికి వాళ్ళు ఒక ఆలోచన చేయలేదు. బీసీ నినాదం కోసం ఎవరికైనా చెయ్యండి అంటే ఎవరికి చేయలేదు. అప్పుడు ఆ పార్టీ మీద కోపంతో మేము చాలా స్తబ్దతగా ఉండడం జరిగింది. ఎప్పుడైనా సరే బీసీ అభ్యర్థులకు ఎవరికైనా ఇచ్చినట్టయితే తప్పనిసరి చేద్దామని అవ్వగలదు. అయితే ఇక ఈ బీసీ నినాదం ఇక్కడ లేదు, ఈ బీసీలు ఇక్కడ కాదు, ఆయన చూస్తే అందరు రెడ్లకే చేసుకుంటున్నాడు, ఈయన చూస్తే ఈయన కొడుకు, ఈయన అల్లుడు, లేకపోతే ఈయన వ్యాపారస్తులు ఈ రకంగా ఈయన చేస్తున్నాడు, ఇటువంటి దగ్గర బీసీలకు మనలేము. అయితే బీసీల గుర్తింపు ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే అశోక్ గజపతిరాజు గారి దగ్గర ఉందన్న విషయాన్ని చరిత్ర చెప్తుందండి. అశోక్ గజపతిరాజు గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఎడ్ల రామమూర్తి గారిని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులుగా తయారు చేసిన ఘనత అశోక్ గజపతిరాజు గారు. అదేవిధంగా ఎటువంటి రాజకీయం ఉన్న అనుభవం ఉన్నప్పటికీ పక్కన నియోజకవర్గంలో కొండపల్లి పెడతెల గారిని పార్లమెంట్ సభ్యుడి వరకు ఎదగదలిచిన ఘనత అశోక్ గజపతిరాజు గారు. జిల్లా పరిషత్ చైర్మన్గా చొక్కాపు లక్ష్మణరావు గారు, చొక్కాపు మన సూనాయన గారు, కొండపల్లి పెడతెల నాయుడు గారు, బైరెడ్డి సూనాయన గారు, ఈ రకంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా బీసీలకే అవకాశం ఇచ్చిన వ్యవహారం. ఆయన ఎమ్మెల్యే వరకు తప్ప మిగతా విషయాలన్నిటికీ చూస్తే ఆయన అన్ని రకాలుగా చూస్తున్నారు. మున్సిపల్ చైర్మన్గా 3 సార్లు అవకాశం ఇచ్చారండి, బీసీలకే ఇచ్చారు. యాదవులు అయినప్పటికీ మన ప్రసాదల కనక మహాలక్ష్మి గారు, ప్రసాదల రామకృష్ణ గారు. ఆ రకంగా చూస్తే గుడ్డి మీద మెల్ల బెటర్ అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వరకు తప్ప మిగతా విషయాలకు వచ్చేసరికల్లా ఏదైనా బీసీలకే కేటాయించాలి అనే ఒక ఆలోచన వాళ్ళలో ఉంది. దానికి నేను ఉదాహరణగా మీకు కూడా చెప్తున్నాను. ఆయన హయాంలో ఎవరికైనా సరే క్షత్రియులకి అవకాశం వచ్చిందా చూస్తే ఎటువంటి పరిస్థితులు రాలే. మీకు పర్టికులర్ ఒక ఉదాహరణ ఏంటంటే ఐవీపీ రాజు గారు పార్టీ పుట్టినప్పటి నుంచి అశోక్ గజపతిరాజు గారు ఇంక లేటుగా జాయిన్ అయితే అవ్వచ్చు, కానీ ఎన్టీఆర్ అభిమాని అతను. పార్టీ పుట్టినప్పటి దగ్గర నుంచి అతను ఉన్నారు. అయినప్పటికి కూడా అతన్ని అభిమానంగా ఉంచారు, ప్రధాన అనుచరుడిగా ఉంచుకున్నారు, కానీ ఆయనకి ఎప్పుడు ఎటువంటి పదవి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఇది బీసీల కిల్లా, విజయనగరం జిల్లా బీసీల కిల్లా. ఇటువంటి వాళ్ళకి మనం ఇవ్వాలని ఎమ్మెల్సీ సీట్ వచ్చింది, ద్వారపరెడ్డి గారికి ఇచ్చారు. ఇంకో ఎమ్మెల్సీ వస్తే సంజయ్ రాణి గారికి ఇచ్చారు. ఇటువంటి పరిస్థితులు ఎక్కడ చూసుకున్నా సరే బీసీలకు అవకాశం ఇవ్వాలి, బీసీలని అని చేయాలి అన్న ఒక ఆలోచనతోనున్న అశోక్ గజపతిరాజు గారు 100% ఇతని మీద బెటర్ అనే ఉద్దేశంతోనే అశోక్ గజపతిరాజు గారి ఆలోచనలతోని ఆయన నీళ్ళలో ఆయన ప్రాపకంలోనే మన రాజకీయం చేయాలని ఒక తపంతోనే నేను ఆ పార్టీలో చేరడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పోస్టు గుర్తింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆ స్థాయిలో గుర్తింపు తెలుగుదేశం పార్టీలో మీకు వస్తుంది అనుకుంటారా? గుర్తింపు అనేదండి మన తాలూకా పంటను బట్టి ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాకు గుర్తింపు వచ్చిందంటే మేము సాధించింది ఏం లేదు. ఎక్కడికైనా సరే మేము చదువుకున్న వాళ్ళం, రెండోది వచ్చి చదువుకోవడం వల్ల మా కులం కూడా ఈ జిల్లాలోనే ఉండడం వల్ల, ఈ ప్రాంతంలో ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్ళాను నేను. ఆ పార్టీ అభిమానంతో మేము కృషి చేసేవాళ్ళం. ఎందుకంటే యూనివర్సిటీలో ఉన్న దగ్గర నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని. తర్వాత ఇక్కడ స్థానిక పరిస్థితుల వల్ల నేను తెలుగుదేశంలో చేరినప్పటికీ ఎక్కువ రోజులు ఎమ్మెల్యేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాను. నేను వ్యక్తిని తెలుగుదేశంలోకి రాగలిగాను అంటే ఎక్కడైనా మేము అనగలం అనే ఆలోచనతో ఉంది. ఇవాళ బంగ్లాకి వెళ్ళాను. నేను అందరిలోని ఇప్పుడు ఐవీపీ రాజు గారు, కనకల మురళీమోహన్ గారు, మన వగైరా పెద్దలు ఉన్నారు అందరూ. అటువంటి విజయప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ సీనియర్లు అయినప్పటికీ ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా నన్ను చూస్తూ అక్కడ కూడా వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవడానికి ప్రయత్నం చేస్తానంటే నేను కష్టపడతానండి. సిన్సియారిటీగా ఉంటాను. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి ద్రోహం చేసే మనిషిని కాను కనుక నేను డెవలప్ అవ్వగలుగుతాను. అదే విషయానికి వద్దాం. మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరు ఇప్పుడు బంగ్లాలో చూస్తున్నారు. ఏ నాయకులు వచ్చినా కొంచెం ఏదైనా మాట్లాడుతున్నారు, మాసలేటగా వెనకాల తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న సీనియర్లకి కొంత వెనక్కి నెట్టవేయబడుతున్నారా, మీరు ఆప్యాక్ చేస్తున్నారా? నేను ఎందుకంటే ఎవరి విషయంలోనే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, అతిథి విజయలక్ష్మి రాజుకి గెలుపు అనేది ఇప్పుడు అవసరం తెలుగుదేశం పార్టీకి. ఇట్ ఈస్ బ్యాడ్లీ రిక్వైర్డ్.
ఎందుకంటే ఇవాళ ఆవిడ అనేవాడు గెలిచిన తర్వాత ఎవరి స్థానాలు ఏంటనేది ఒక కేటాయింపు అవుద్ది. రెండవది ఇక రాను రాను యువత పైకి వస్తుంది. యువతతో మేము పోటీ పడే మనుషులం కాదు. మా వయసులోకి మాకు సంబంధించినంత వరకు మాకు తగిన గౌరవం తగిన స్థానం వేరేగా ఉంటాయని నేను ఆలోచిస్తున్నా. కానీ దానివల్ల ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా నాయకులు యువకులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి నాకు తారతమ్యం వయసులో కానీ వాటిలో తారతమ్యం ఉండడం వలన కూడా నాకు గౌరవిస్తున్నారు. పార్టీ తాలూకా టాక్టిక్స్ అవన్నీ కాకుండా వయసు అనే దాన్ని బట్టి కూడా నాకు గౌరవం ఇవ్వడం జరుగుతుంది. వయసుతో పాటు వాళ్ళు కూడా మంచి సలహాలు చెప్పి మంచి కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాను కనుక ఇటువంటి అతను మనకు ఉండడం కూడా మనకు మంచిదే పెద్ద ఆయన అన్న ఒక ఆలోచనతోనే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా మేము వ్యతిరేకం కాదు, ఏ ఒక్కరికి మేము పోటీ కాదని సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ యువత బాగా వస్తున్నారు, ముందుకి జోరుగా ఉన్నారు యువత అంతా. ఇప్పుడు వాళ్ళకి కొంచెం దిశానిర్దేశం కావాలి. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు చెప్తుందంటే మేము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని. ఆ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటాము అన్న స్థాయి నాయకులు బంగ్లాలో లేరు. బంగ్లాకి ఏం చెప్పాలన్నా నేరుగా వెళ్ళి కార్యకర్త వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మాకు ఓటు అయ్యిందని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. అక్కడ అందుబాటులో ఉండి భరోసా ఇచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారా? చెప్పిన మాటని ఎలా ఉంటానంటే నిత్యం అందుబాటులో ఉంటాను అంటున్న మనిషి కష్టం ఉన్నప్పుడు ఎక్కడున్నాడు అనే దాన్ని ఒకసారి ఆలోచన చేయాలండి. ఆ రోజు సమైక్యాంధ్ర మూమెంట్లోనే విజయనగరంలో కర్ఫ్యూ పెట్టి పిల్లలందరినీ చితకబాది అనేక మందిని జైల్లో పెట్టి మగ్గినప్పుడు ముందుగా కుటుంబంతో సహా ఊర్లో నుంచి పారిపోయిన వ్యక్తి కోలగట్ల వీరభద్రస్వామి అండి. మరి నిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి అంటే నిత్యం మనకి ఏంటి కావాలి? దేవుడు రోజు ఉంటాడు గుళ్ళోనే ఉండపోవడు, గుడి తలుపులు తీసుంటే కనుక దేవుడి దగ్గరికి వెళ్తుంటాం వస్తుంటాం, అది వేరే సంగతి. పని ఉన్న వాళ్ళు వెళ్తుంటారు, ఒక దేవుడు నచ్చిన వాళ్ళు ఒక దగ్గరికి వెళ్తుంటారు. కానీ మరి నా సమైక్యాంధ్ర టైంలో అతను ఎందుకు కుటుంబంతో సహా, ఆయన పరారైతే పర్లేదు, ఆయన కుటుంబం పిల్లలు భార్యతో సహా ఇల్లు విడిచి పారిపోలేదా? అందు ప్రత్యక్ష సాక్షి నేను. వైజాగ్ రాజ్యంలో దాగుని అక్కడ దాగుని వ్యవహారాలు వైజాగ్లో కూడా వచ్చిస్తారేమని భయంతో. అటువంటి వ్యక్తి మనం నిత్యం అందుబాటులో ఉంటే కష్టంలో అందుబాటులో ఉండాలండి. నిత్యం అందుబాటులో ఉంటారు, ఎవరింట్లో ఉంటారు. కరోనా కష్టకాలంలోనే అందరూ బంగాళాలకు తాళాలు వేసుకోకుంటే నిత్యం సిలిండర్లు అందించడం కానీ ఆక్సిజన్ అందించడం కానీ ప్రజలకు అందుబాటులో ఆయన చెప్తుంది అబద్ధం. ఆయన రోడ్డు మీదకి వచ్చి కేకలేసి అబ్యూజింగ్ అసభ్య పదార్థాలతో మాట్లాడాడు. కానీ సిలిండర్లు ఇచ్చిన సంస్థలు, మా శ్రీనివాస సేవా సంఘం సిలిండర్లు ఇచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా డొనేట్ చేశారు. నేను నా సొంత డబ్బులు 40 లక్షల రూపాయలు నాయి బ్రాహ్మణ్స్కి, చాకళ్ళకి, బ్రాహ్మణులకి, సినీ థియేటర్ ఆపరేటర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నేను నిత్యావసర వస్తువులు ప్యాకేజీలు చేసి 40 లక్షల రూపాయలు నేను సొంతంగా పంచాను. ఆయన 4 రూపాయలు ఆయన దాంతో పంచాడని నిరూపించమనండి, నేను మానేసుకుంటాను రాజకీయ. ఆయన ఇప్పుడు కూడా ఆ సంస్థ మీద పడి ఈ సంస్థ మీద పడి 100 రూపాయి అని చేసిన ఘనత. ఏ కార్యక్రమం కూడా డబ్బులు తీరండి. అతనికి కావాల్సిన సంపాదన ఓన్లీ కమింగే కానీ గోయింగ్ ఉండదు, ఇన్కమింగే ఏదైనా సరే. మీకు చెప్తున్నాను, అప్పుడు గంట స్తంభం మనం తయారు చేశారు. చెప్పండి, గంట స్తంభంకి నిధులు అంత శుభ్రంగా తయారు చేయడానికి ఎవరిచ్చారు? ఆ కాంట్రాక్టర్ బిల్లుల కోసం అన్నాళ్ళు తిరిగాడు. ఆఖరికి కాంట్రాక్టర్ డబ్బులు వాటా అంత ఇచ్చాడు, మిగతా డబ్బులు ఎంత. అలాగే విధంగా నగర సుందరీకరణ చేశానంటారు. నగర సుందరీకరణ చేసిన పనుల్లో ఏదైనా టెండరింగ్ అయిందా? టెండరింగ్ అవ్వకుండా పనులు చేసామంటే నీ సొంత మనుషులకి నీ కోసం చేసుకున్నాం. అన్నీ నామినేటెడ్గా పదవులు ఇచ్చి చేసుకొని తయారు చేసాం. మరి నగర సుందరీకరణ చేసినప్పుడు పాత నగరం అయినటువంటి వీధుల్లోని రోడ్డులు లేవు, కాలువలు లేవు, లైట్లు వెలగటం లేదు, వైర్లు ఎలక్ట్రికల్ వైర్లు ప్రమాదభరితంగా వేలాడుతున్నాయి. ఇప్పటికీ లంకాపట్నం జొన్నగుడ్డి పరిస్థితి చూస్తే అతి దైన్యమైన పరిస్థితిలో ఉన్నారు. హరిజన గిరిజన ప్రాంతాలు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి. మనం అభివృద్ధి చేస్తే చేయాలి కదా. అభివృద్ధి అంటే లైట్లు వేయడం, సీరియల్ సెట్లు పెట్టడం కాదు కదా. ఈయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడానికి కారణం ఏంటంటే మీద చిట్ ఫండ్ ఆఫీస్ ఉందండి ఆయనకి. చిట్ ఫండ్ ఆఫీస్ ఉంది కనుక ఆఫీస్కి అందుబాటులో ఉండాలి అతను, సంతకాలు చేయడానికి వాటికి. దానికోసం అతను అందుబాటులో ఉంటాడు. దానికి అందుబాటులో అనగా ఇల్లు ఆఫీసు ఒక దగ్గరే కనుక అన్ని దగ్గర ఉంటారు. అశోక్ గజపతి రాజు గారికి కూడా బయటికి రావద్దు అని అన్నారు కనుక
మీరు బయటికి రావడానికి వెళ్ళారు కరోనా టైంలోనని ప్రభుత్వ అధికారులు చెప్పారు కనుక. కానీ ఆ రోజు కూడా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేశారండి. కరోనా టైంలోని విజయనగరం పట్టణంలో అనేక సంస్థలు, అనేక మంది వ్యక్తులు వ్యక్తిగతంగా చేయనివ్వండి, సంఘపరంగా చేయనివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ ప్రాణం శాశ్వతం కాదు అన్న ఆలోచనతో చేసినవాడు. అతను చెప్పమనండి, ఇవాళ నేను కరోనాలో నేను ₹1 ఖర్చు పెట్టాను ఒక వార్డులో కానీ ఒక దీనికోసం కానీ. ఈ సిలిండర్లు ఇవన్నీ కూడా రోటరీ వాళ్ళతో ఇప్పించి, సేవా సంఘం వాళ్ళతో ఇప్పించిన గంటే కానీ ఇచ్చిన గంట కాదండి ఇది. సరే, ఇప్పుడైతే మీరు ఏ విషయం అయితే అంటున్నారో ఈ సేవా కార్యక్రమాలు కానీ ఇది కానీ ఏదైనా ఒక వ్యక్తిని చూసేవడం చేసేవడం అవుతుంది తర్వాత విషయం. ఇప్పుడు రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు ఉంటూ తెలుగుదేశం పార్టీకి మీరు వెళ్తే కొంత బలం బీసీ నాయకులు చేరికలు అయ్యారు. మీ చేరికలు కూడా గ్రాండ్గా జరిగాయి. అయితే అది టీడీపీకి బలం అని చెప్పి నియోజకవర్గంలోని చాలామంది చర్చించుకున్నారు. ఈ అంశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో ఇక్కడ ఉంటూనే ఆ పార్టీలకు పనిచేసిన వ్యక్తులు ఈరోజు డైరెక్ట్ అయిపోయారు, దానివల్ల పార్టీకి వచ్చే నష్టం లేదు, అసలు వెళ్ళిపోయిన వాళ్ళు మా పార్టీ నాయకులే కాదు అంటున్నారు. మేము ఆ పార్టీ నాయకులకి కాదన్నది పక్కన పెట్టబట్టి మేము వెళ్ళిపోయాము. మేము వెళ్ళడం వల్ల కలిగిన నష్టం ఏటవుతుందని మేము జాయిన్ అయిన దగ్గర నుంచి ఇవాళ పరిణామాలు మీరు అందరూ పత్రికా సోదరులు మీరు గమనిస్తున్నారు, విజయనగరం పట్టణంలో ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎంత నష్టపోయారనేది. రేపు 13వ తారీఖున ఓటింగ్లో తెలుస్తుంది, జూన్ 4వ తారీఖున బ్యాలెట్లు ఇప్పాక కూడా తెలుస్తుంది. మా పార్టీ నాయకులా ఏ పార్టీ నాయకులు వెళ్ళిపోయారా అన్నది. ఎందుకంటే అతనికి ఒక పార్టీ స్థిరం లేదండి. కాంగ్రెస్ పార్టీ అన్నాడు, కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇండిపెండెంట్ అన్నాడు, ఇండిపెండెంట్ తర్వాత బీఎస్పీ అన్నాడు, బీఎస్పీ తర్వాత మళ్ళీ మమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని ముంచేసి తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడు. వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాక మళ్ళీ భర్త సత్యబాబు గారికి వచ్చాక అలిగి చాలా కార్యక్రమాలు చేయకుండా ఇంట్లో కూర్చున్నాడు. అతను వ్యక్తిగతానికి బాగుపడాలనుకుంటే ఏదైనా చేస్తాడండి. ఇవాళ నన్ను చూసి ఓటేయండి అంటున్నారు. చెప్పమని నిన్ను చూసి వేయడానికి నువ్వు విజయనగరంలో ఏదైనా చేసావా? ఒక బడి కట్టావా, గుడి కట్టావా, ఒక సత్రం కట్టావా? విజయనగరంలో ఒక ప్రసిద్ధి ఉందండి, రాజుల తర్వాత ధర్మగుణం ఉన్న వాళ్ళు ఎవరంటే వైశ్యులు. వైశ్యులు అనేక మంది ధర్మసత్రాలు కట్టారు. నారాయణ చరణమాజీ గారు, పిరాట్ల అప్పయ్య గారు, బొడ్డువారు, ఇంకా రకరకాల ఉసిరికెళ్ళవారు, వీరందరూ కూడా ధర్మసత్రాలు ఇప్పటికీ ఉన్నాయండి. అప్పుడు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పనికి వచ్చినట్టుంది. మరి ఇన్నాళ్ళు నువ్వు వ్యాపారం సంపాదించావు, విజయనగరంలో ఈ ఎమ్మెల్యేగా గట్టిగా గడించావు. ఎక్కడైనా నీ కుటుంబీకుల పేరుని ఒక ధర్మసత్రం కట్టించావా? నీ కుటుంబీకుల పేరుని ఏదైనా స్కూల్ కట్టించావా? మీ కుటుంబీకుల పేరుని ఏదైనా గుడి కట్టించావా అంటే అదేమి లేదండి. నేను అన్నీ చేశానని చెప్పుకున్న మనిషి ఇవాళ విజయనగరంలోనే అతి దారుణంగా ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి మటుకు కోలగట్ల వీరభద్రరావు అని చెప్పడంలో సందేహం లేదు. నేను ఎప్పుడు బహిరంగంగానే చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఈ రాజకీయాలు లక్ష్యంగా ఈ రాజకీయాలు ఎన్నికల ముందు ఆరోపణలు చేస్తున్న అసత్య ఆరోపణలు నిజంగా నిరూపిస్తే నేను రాజకీయాలను తప్పుకుంటానని చెప్తాను కదా బహిరంగంగానే. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, విజయనగరం పట్టణంలో నేను కొన్ని పేర్లు చెప్పాను. కొన్ని కుటుంబాలు, పేర్ల వారు, ఉసిరికెల వారు, పిరాట్ల వారు, నారాయణం వారు. నారాయణం ధర్మచల్మాజీ అని పేరండి ఎన్సిఎస్ వారికి. నారాయణం ధర్మచల్మాజీ అంటారండి. అందుకంటే ధర్మం కోసం అంత పాటుపడిన వ్యక్తులు ఇవాళ బ్రహ్మాండమైన రామనారాయణం కట్టారు ఇవాళ. అలాగే వాళ్ళ ఒక సత్రం ఉంది. ఇవాళ పెళ్ళిళ్ళకి ఇచ్చిన చౌటరీస్ ఎక్కువ. మా ప్రాంతంలో చూసుకొని పిరాట్ వారి చౌటరీ ఉండేది, ఉసిరికిల వారి చౌటరీ ఉండేది, బొడ్డువారి చౌటరీ ఉండేది. ఇప్పటికీ మా అమ్మవారి ఆఫీస్ దగ్గర నారాయణ వారి చౌటరీ ఉంది, కేకేఎం చౌటరీ అని ఇక్కడ ఉంది. ఇతనికి క్షమత లేదండి కట్టడానికి? నేను ఒకసారి సలహా కూడా చెప్పాను, స్వామి మనం ఇంత సంపాదించుకోవడం కాదు, మన పెద్దల పేరుని ఏదో చేస్తే బాగుంటుంది, నువ్వు చెయ్యొచ్చు కదా అని. మనం సంపాదించడానికి బట్టి ఖర్చు పెట్టడానికి పనికిరామని చెప్పుకుండా వచ్చిన వ్యక్తిత్వం. ఈ ఆరోపణలు మరి విజయ్ కుమార్ గారు మీ పార్టీ వదిలేసే మాట్లాడు. పార్టీలో ఉన్నప్పుడు చెడ్డోడైనా మంచోడైనా నాయకుడు ఒక నాయకత్వంలో పనిచేస్తున్నాం కనుక ఆ నాయకుడిని మనం నిందించడానికి వీల్లేదు. ఆ పార్టీలో ఉంటూ ఆ సమ్మతి వైపడం కాదు. పద్ధతి చెప్పాం, పెద్దలు తెలియజేసాం, అనేక రకాలుగా పెద్దలు తెలియజేశారు. ఇప్పుడున్న సుబ్బారెడ్డి గారికి చెప్పాం, అంతకుముందు విజయసాయిరెడ్డి గారికి చెప్పాం, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, లోకల్ స్థానిక నాయకులైన భర్త సత్యనారాయణ గారికి చెప్పాం, ముత్యాలనాయుడు గారికి చెప్పాం, సాధికారిక బస్సు వస్తే బీసీలు అని ఆ బస్సు వాళ్ళకి చెప్పాం.
ఎవరూ పట్టించుకోలేదు కనుక మేము పార్టీ వదిలేసి వెళ్ళిపోయాం. అంతేగాని పార్టీలో ఉంటే మటుకు పార్టీని ఒక తప్పుడు మాట ఆడే వ్యవహారం ఎప్పుడూ లేదండి. మేము మాకు టికెట్లు ఇవ్వకపోయినా మున్సిపాలిటీలో టికెట్లు ఇవ్వని కిక్కుడు మనకున్న పని చేసాం, కానీ మేము ఎక్కడ కూడా తప్పుడు పని చేయలేదు. వాళ్ళు చేసిన పనులు ఆయన ఇంతసేపు మనం ఎక్కడ ఇంకెవరైనా ఎదిగితే నేను ఎదగాలి, నా తర్వాత అప్పుడే నా కూతురుని తయారు చేసుకున్నాను, కూతురు లేకపోతే అల్లుళ్ళని తయారు చేసుకున్నారు. మాతో మటుకు ఎప్పుడు చెప్తుండారు ఎలక్షన్లోనే. మాకు అవనాకు సూరిబాబు గారు, ఇతను, నేను, గౌరీ శంకర్ ఒక బ్యాచ్. సత్యబాబు గారు అంతా సత్యబాబు మాకు కొంచెం నాయకుడు, మేము నలుగురు ఒక యాంగ్ బ్యాచ్ ఇలా ఉండేవాళ్ళం. ఇక రాజకీయాలు ఏమున్నాయి భవిష్యత్తులో? నాకు ఇద్దరు ఆడపిల్లలు, విజయ్ కుమార్ పిల్లలకి అక్కర్లేదు, వాళ్ళు చదువులు సంజల్లో ఉంటారు. గౌరీ కొడుక చిన్నోడు, సూర్యభవనియా నీ కొడుకులే ఉన్నారు, వీళ్ళదే భవిష్యత్తు, వీళ్ళని అంతనే చేయాలి, మనంతా కలిసి చేయాలని ప్రమాణ పూర్తిగా చెప్పడంలో చెప్పానని. చివరికి సూర్యభవని చెప్పినప్పుడు అవునా విజయ్ నాకు పంపకం ఇచ్చి నా కొడుకులు లేరు కదా అంటే ఇవన్నీ దొంగ మాటలు. అప్పటికి మరి వాళ్ళు ఉన్నారు కదా, అలా పార్టీలో ఉన్నారు. ఆ గుడారంలో కొంచెం స్థలం కానీ తోసి నువ్వు దూరిపోయాలి, తోసావు బయటికి. ఇవాళ నాకు పిల్లలు లేరు, నా ఆడపిల్లలే నాకు అన్నాడు. నువ్వు ఎందుకు అవనాపు విక్రమ్కి కానీ విజయ్కి కానీ అవకాశం ఇవ్వలేదు? మనం ఏ ఎలక్షన్ వచ్చినప్పుడు నా కూతురికి ఇవ్వండి నువ్వు అడిగావు, వాళ్ళిద్దరికి ఎందుకు ఇవ్వలేదు? అయితే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీరు కానీ మీ వర్గానికి కానీ ఎవరికైనా మేయర్ పదవి ఆశించే అవకాశం ఉందా, వచ్చే అవకాశం? మేమైతే మటుకు అన్కండిషనల్గా జాయిన్ అయ్యాం రమేష్ గారు. మేము విజయనగరం ప్రజలకు మటుకు చెప్తున్నాం, ఇక్కడ చేస్తున్న దురాగతాలు, ఈ దుర్మార్గ పనులు, ఈ నియంత్రిత విధానం, ప్రజల్లో లంచగొండితనం, అంత నియంతృత్వంగా భయకంపితులు చేయడం, బెదిరించడం, రౌడీజం, గంజాయిజం, వీటన్నిటికీ వ్యతిరేకంగా పార్టీని విడిచి వెళ్ళిపోవాలి. ఈ పార్టీలో ఉంటే మనకు కూడా మురికి అంటుకుంటుంది అని భయంతో వెళ్ళిపోయే ముందు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చెప్పాం, ఆయన ఆశీస్సులు కూడా ఇచ్చారు. బాబు నువ్వు వెళ్ళిపో, మంచిది, ఇక్కడి నుంచి వీళ్ళతో నువ్వు మనలేవు, నీకు కష్టం అని చెప్పి మేము అందరికీ విజయ్ గారు కానీ నేను కానీ మీ పార్టీలోంచి వచ్చేసాం. వచ్చినప్పుడు ఒక్క మాట కూడా మాకు ఈ పదవి ఇవ్వండి, ఈ పదవి ఇస్తే కానీ రేపు ఎలక్షన్లో గెలిస్తే మాకు ఈ పదవి ఇవ్వండి మేము అడగలేదు. మేము మా స్వశక్తుల అంటే నిక్కచ్చిగా నేను అలాంటి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేడం గారికైనా ఉందా లేదేమో, కానీ మాకైతే మటుకు ఆవిడ గెలుపు చాలా అవసరం, ముఖ్యం. ఆ ఉద్దేశంతోనే మేము తిరుగుతాం. ఇప్పుడు కూడా ఏ పదవి కూడా మేము ఆశించలేదు. పదవి అనేది వాళ్ళు ఇస్తే అప్పుడు ఆలోచన చేస్తాం, కానీ అదైనా సరే భవిష్యత్తులో యువకుడైనటువంటి అవనాప్ విజయ్ గారికి ఏదైనా అవకాశం ఉందేమో, కానీ నేనైతే నేను చెప్తున్నాను, మేము ఎప్పుడు కూడా ఏ పదవి ఆశించలేదు. మేము ఇటువంటివి ఉంటే ప్రపంచ ఒక నియోజకవర్గాన్ని మార్చవలసిన పరిస్థితి, ఇవాళ పట్టణ పరిస్థితి. ఈ రకంగా మనం పుట్టిన స్థలానికి మనం మేలు చేయాలని ఒక ఆలోచన, ఈ తపంతోనే రాజకీయాల్లోకి వచ్చాం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము అన్కండిషనల్గా కావాలంటే ఇవాళ అశోక్ గజపతిరాజు గారిని కానీ, సునీల గజపతి గారిని కానీ, మన అతిథి గజపతిరాజు గారిని కానీ అడగండి. మేము వచ్చి వాలంటీర్ వచ్చి పనిచేస్తాం, మాకు సరైన స్థానం ఇవ్వండి, మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మేము అంత రాజకీయం అలా చేస్తామని చెప్తాం. ఇక చివరిగా చూసుకుంటే 50 వార్డుల్లో పరిస్థితి ఎలా ఉంది? పార్టీ విజయావకాశాలు ఎంత మేరకు ఉన్నాయి సార్? పార్టీ 100% మంచి మెజార్టీతో గెలుస్తారండి. ఆ మెజార్టీ అనేది ఇక మొన్నటిదాకా ఎలాగున్నదో సంగతి, కానీ నిన్న మేనిఫెస్టో వచ్చాక అది ఇంకా కన్ఫర్మ్ అయింది. మొన్నటిదాకా 10-15 వేలు మెజార్టీ అని అనుకున్నాం, కానీ ఇప్పుడు అది పూర్వం అశోక్ గజపతిరాజు గారు గెలిచినట్టు అంత మెజార్టీకి వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ చూశారు కదా మా మేనిఫెస్టోలో ముఖ్యంగా స్త్రీల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే ఫ్రీ బస్సు కర్ణాటకలోని తమిళనాడులోని ఏ విధంగా ఉందో ఫ్రీ బస్ సర్వీస్ ఇవ్వాలని చూస్తున్నాం. అలాగే ఇవి ఇల్లులు ఇవ్వడానికి ఇన్నాళ్ళకి ఇరుగ్గదులు అలా కాకుండా టౌన్లోనైతే 2 సెంట్లు, పల్లెటూరులోనైతే 3 సెంట్లు భూమి ఇవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. రైతులకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. అలాగే పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయలు, ఒక పిల్లలు ఉంటే 15, 2 ఉంటే 30, 3 ఉంటే 45,000 ఇవ్వడానికి కూడా విద్యా దీవెన పథకం కింద ఇవ్వాలని ఒక ప్రయత్నం. అదేవిధంగా ఇప్పుడు చెన్నైను విశాఖపట్నం కారిడార్ డెవలప్ చేయడానికి ఉన్న ఆలోచన విధానం, విశాఖపట్నాన్ని ఇప్పటికి కూడాను ఆర్థిక నగరంగా డెవలప్ చేయాలని మన ప్రణాళికలో పెట్టడం జరిగింది. వీటన్నిటికంటే ముందు 3 రోజుల నుంచి ప్రజలకి కంటి మీద నిద్ర లేదు. రైతుకి అయితే మరీ గగ్గోలు పెడుతున్నారు ఈ ల్యాండ్ టైటిల్ డీడ్ విషయం అనేది.
ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం అయితే మటుకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే జెరాక్స్ కాపీ మనకిస్తారు, ఒరిజినల్ కాపీ వేరే కంపెనీ వాళ్ళకి ఇస్తారని చెప్పి ఇవాళ యాక్ట్ మొన్నటి నుంచి వచ్చింది. అలాగే ఆల్రెడీ ప్రయోగాత్మకంగా 18 పట్టణాల్లో దీన్ని స్టార్ట్ చేశారు కూడాను. దీన్ని ఎంతో దారుణమైన చట్టం. ఈ చట్టాన్ని మటుకు మొట్టమొదటిగా సంతకం చేసి దాన్ని రద్దు చేయడానికి మన చంద్రబాబు గారు ప్రిపేర్ అయ్యి ఉన్నారని చెప్పడంలోని మేనిఫెస్టోలో చెప్పారు. వీటన్నిటికంటే నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఫస్ట్ ఫైల్ సంతకం చేస్తామన్నారు. నిరుద్యోగ యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు చేయాలని చాలామంది అనుకుంటున్నారు. ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఏం పరిస్థితి? అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 సంవత్సరాలకే 4,000, వికలాంగులకి 6,000, అలాగే డయాలసిస్ పేషెంట్లకి వాళ్ళకి 10,000 ఇవ్వడానికి పెన్షన్లను చేశారు. చాలామంది ఇది ఆర్థికంగా భారం పెరుగుతుందని అంటున్నారు, కానీ అత్యవసరం అది ఇవ్వాలి. ఎందుకంటే నిత్యావసర ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి ఈ ప్రభుత్వంలో. వీటన్నిటిని తట్టుకోవడానికైతే మనకు అంత పెంచవలసిన అవసరం ఉంది. అయితే సైమల్టేనియస్గా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన చెప్తుంది ఒకటే, నేను ఏ రకంగా అయితే ప్రజలకు రాయితీలు ఇస్తానంటున్నానో ఆ రకంగా సంపదను కూడా సృష్టిస్తాను. మన దగ్గర అనేక రకమైన వనరులు ఉన్నాయి, ఆ వనరులను దోచుకున్నారు మీరు. ఇవాళ ఇసుక అవనండి, ఖనిజాలు అవనండి, రాయి అవనండి, ఏదైనా సరే దోచుకున్నారు, మీ వ్యక్తిగతంగా దోచుకున్నారు. అలా కాకుండా దాన్ని అరికట్టి ఇవాళ మన ప్రభుత్వానికి ఒక ఖజానా నింపే కార్యక్రమం చేసి ఖజానాను నింపుతున్న ఖజానాలో పేదలకు అందుబాటులో ఉంటాననేది ఈ మేనిఫెస్టో. ఇది అద్భుతమైన మేనిఫెస్టో వచ్చిన తర్వాత చూస్తే 50 వార్డుల్లో కూడా 19 గ్రామాల్లో కూడా అఖండమైన మెజార్టీతో మేము గెలవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆమె యువతి ప్రజల కోసం సేవ చేయాలనే ఉన్నారు. దీన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి రాజప్రసాదాల నుంచి ఇవాళ పట్టణంలోని ప్రతి వీధికి ప్రతి గ్రామానికి వెళ్ళి నేనున్నాను మీకు అని ఒక తపనతోనే ఆవిడ చేయాలని ఒక ఆలోచన చూస్తుంటే నిజంగా విజయనగరం ప్రజలు అదృష్టవంతులని. ఎందుకంటే ఎప్పుడైనా ఒక దురదృష్టం వచ్చినప్పుడు ఆ దురదృష్టం ఒక పరిణితి చెందిన తర్వాత నెక్స్ట్ మనకు అదృష్టం వస్తుంది అన్నట్టు నిన్నటిదాకా ఈ దుర్మార్గ పరిపాలనలో ఉన్నాం. ఈ లంచగొండితనంతో, ఈ గంజాయిజంతో, వీటితోనే ఉన్న మనం ఇవాళ మేడం గారు వచ్చిన తర్వాత ఇవన్నీ క్లీన్ అయ్యి వాళ్ళకి ఎటువంటి దందాలు అక్కర్లేదు, ఎటువంటి చెరువులు కప్పరు, వాళ్ళ భూములే వాళ్ళకి అక్కర్లేదు పరిస్థితి ప్రజలకు ఇచ్చిన ఘనత అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మనుషుల తాలూకా పరిపాలన. ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారి తాలూకా అడ్వైజ్ అనేది చాలా ఉంటుంది. అతను డిఎన్ఏ మనిషి విడగొన్నాను, అయినప్పటికీ కూడా పెద్దలుగా అతను అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. 45 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేసిన ఘనత అతనికి ఉంది. అతను ఇప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ మైండే కానీ డిస్ట్రక్టివ్ మైండ్ లేదు. కన్స్ట్రక్టివ్ మైండ్తో చేసి విజయనగరం పట్టణం అభివృద్ధి చేస్తారు, విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తప్పనిసరిగా మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు కనుక మేము మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమాగా చెప్తున్నారు. ఇవన్నీ తాటాకు చెప్పలే, ఎక్కడికి వెళ్ళినా చూస్తుంటే తెలుస్తున్నాయి. మొన్న మేము ఏ పరీక్షలు పెట్టకుండా ఎవరికి ₹1 ఇవ్వకుండా చూస్తే జనం బ్రహ్మాండం వచ్చే చంద్రబాబు నాయుడు మీటింగ్. వీళ్ళు ప్రతి వీధిలో 10 బస్సులు పెడితే 1 బస్సు వెళ్ళేది, 9 బస్సులు అక్కడే పెండింగ్ ఉండిపోయేవి. ఇవన్నీ కూడా ప్రజలకు నిదర్శనం. ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఇన్నాళ్ళ కాదు సోషల్ మీడియా వచ్చింది కనుక మా ప్రణాళిక మంచిది, మా నాయకుడు విజన్ ఉన్న నాయకుడు. ఇక్కడున్న మా నాయకురాలు కూడా ఒక యువతి కనుక ఆవిడ ఆలోచనల విధంగా కూడా ఫ్రెష్గా ఉంటాయి, యంగ్స్టర్స్ కోసం బాగుంటాయని చెప్పేసి ఆవిడ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రేక్షకులందరూ కూడా మీకు ఇచ్చిన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మతిది మేడం గారిని, మా కలిసి టప్పలనాయుడు గారిని గెలిపించమని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఈరోజు అంటే విజయనగరంలో యువతి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అద్రి విజయ్ గజపతిరాజు గెలుపు అన్నది తథ్యం అని చెప్పి ఆ దిశగా తమ అన్ని వార్డుల్లోని అన్ని గ్రామాల్లోని ప్రచారం మరింత జోరుగా తీసుకెళ్తున్నాను. దీనికి తోడు మేనిఫెస్టో కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్తున్నారు. అంటే తన విలువైన సమయాన్ని మన వాజీ స్టూడియోతో పంచుకుని మన ప్రేక్షకులతో పంచుకున్న విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు కార్యక్రమం. రేపు మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.